నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ వికసిత భారత్ దిశగా అహర్నిశలు కృషి చేస్తామని స్పష్టీకరణ. లోక్సభలో మణిపూర్ ఘటన, నీట్ అంశాలపై చర్చకు విపక్షాల పట్టు, నిరసనల మధ్య సాగిన రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చ. ఇసుక, రహదారులు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి సమీక్ష, రాష్ట్ర రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశం. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఉత్తరప్రదేశ్లో మహా విషాదం, ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట, 87 మంది మృతి, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలో ఆడపిల్లల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్న ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాలనలో మార్పులను ప్రజలు గమనించాలన్న పవన్ కళ్యాణ్. ఇక వార్తలోని వివరాలు. భారత్ను రానున్న రోజుల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వికసిత భారత దిశగా అహర్నిశలు కృషి చేస్తామని, అందుకు దేశ ప్రజల ఆశీస్సులను కోరతామని ప్రధాని స్పష్టం చేశారు. తమ పాలనలో పట్టణాలు, గ్రామాల రూపురేఖలు మారాయని, బ్యాంకుల ప్రతిష్ట మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని పునరుద్ఘాటించారు. లోక్సభలో ఈరోజు రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్షాలు నిరసన గళం వినిపిస్తున్నా తన ప్రసంగాన్ని కొనసాగించారు. 10 ఏళ్ల పాలనలో అవినీతికి తావు లేకుండా పారదర్శకతే పరమావధిగా భారత్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేశామన్నారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని తెలిపారు. 2024 ఎన్నికల తీరును ప్రపంచ దేశాలు ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. సభలో విపక్షాలు వ్యవహరించిన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అబద్ధాలతో ప్రచారం చేసినా వారికి పరాజయం తప్పలేదని చురకనంటించారు. हमने देश की जनता को कहा था 24/7 फॉर 2047। आज मैं इस सदन में ही दोहराता हूं कि हम उस काम को अवश्य पूरा करेंगे। आदरणीय सभापति जी, 24 के चुनाव में कांग्रेस के लिए भी इस देश की जनता ने जनादेश दिया है और इस देश की जनादेश है कि आप वहीं बैठिए, विपक्ष में ही बैठो और तर्क खत्म हो जाए तो चीखते रहो, चिल्लाते रहो। 10 सालों में भारत की इकोनॉमी को 10 साल के अल्पकाल में हम 10 नंबर से इकोनॉमी को 5 नंबर पे ले गए। अब हम नेक्स्ट लेवल पर जाने के लिए जिस गति से निकले हैं, अब हम देश की इकोनॉमी को नंबर 3 पर ले जाएंगे। आदरणीय सभापति जी, 10 सालों में हमने भारत को मोबाइल फोन का बड़ा मैन्युफैक्चरर बना दिया, भारत को मोबाइल फोन का बड़ा एक्सपोर्टर बना दिया। अब यही काम इस हमारे टेन्योर में। లోక్సభలో ఈరోజు విపక్షాలు మణిపూర్ నీట్ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. నాటి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలంటూ డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఉండగా పదే చర్చకు పట్టుబట్టాయి. ప్రధాని ప్రసంగానికి విపక్ష సభ్యులు పదే అడ్డు తగిలారు. लेकिन एक सिद्धि
जिसने हर सिद्धियों में भी जोर भर दिया, ताकत भर दी, वो थी देश निराशा की गर्त में से निकल करके। లోక్సభలో విపక్షాల తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఉండగా మణిపూర్ నీటి అంశాలపై చర్చ జరగాలంటూ నినాదాలు చేస్తూ సభ్యులు వెల్లోనికి దూసుకెళ్లారు. దీనిపై సభాపతి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు సంయమనంతో సభా మర్యాదలు పాటించాలని హితవు పలికారు. माननीय नेता ये बोल रहे हैं जब खड़े हो, ये शोभा नहीं देता आपके लिए, ये उचित नहीं है संसदीय परंपराओं के अनुसार, ये तरीका ठीक नहीं है आपका। नो, ये गलत तरीका है आपका और ये तरीका इस तरीके से नहीं चलेगा बिल्कुल। नो, गलत तरीका है। नो, ऐसे संसद के अंदर गरिमा बना के रखें आप गरिमा को तोड़ना चाहते हैं, आप संसद मर्यादा पीछे नहीं गए, आपको गरिमा नहीं सदन की डायरेक्शन देते। అటు సభలో విపక్షాల వ్యవహారాల శైలిపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అబద్ధాలతో ప్రచారం చేసినా ఇండి కూటమికి పరాజయం తప్పలేదని చురకనెట్టించారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, అందుకు దక్షిణాది రాష్ట్రాల్లో సాధించిన విజయాలే నిదర్శనమన్నారు. కర్ణాటకలో విజయంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసిందన్నారు. కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందని, తమిళనాడులోనూ గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని విపక్షాలు గుర్తించాలన్నారు. लोगों की नजर से चीजें जरा ओझल हो गई। लोकसभा के चुनाव के साथ साथ हमारे देश में 4 राज्यों के बीच चुनाव हुए और आदरणीय सभापति जी, इन चारों ही राज्यों में एनडीए ने अभूतपूर्व सफलता प्राप्त की है। अभूतपूर्व सफलता प्राप्त, हमने शानदार विजय प्राप्त की। महाप्रभु जगन्नाथ जी की धरती उड़ीसा ने हमें भरपूर आशीर्वाद दिया। आदरणीय सभापति जी, आंध्र प्रदेश एनडीए ने क्लीन स्वीप किया है। सूक्ष्मदर्शी के अंत में भी ये नजर नहीं आते हैं। आदरणीय सभापति जी, अरुणाचल प्रदेश हम फिर एक ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులను జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు స్వప్నిల్ దినకర్ పుణ్కర్, విశాఖ జిల్లాకు హరేంద్ర ప్రసాద్, పార్వతీపురం మన్యం శ్యాంప్రసాద్, అనకాపల్లి జిల్లాకు కె విజయ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకు రావిరాల మహేష్ కుమార్లను బదిలీ చేశారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాకు లోతెట్టి శివశంకర్, పల్నాడు అరుణ్ బాబు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ఓ ఆనంద్ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే తిరుపతి డి వెంకటేశ్వర్, అన్నమయ్య చామకూరి శ్రీధర్, సత్యసాయి టిఎస్ చేతన్, నంద్యాల బి రాజకుమారులను బదిలీ చేశారు. ఉత్తరప్రదేశ్లో పెను విషాదం చోటు చేసుకుంది. హత్రాస్లోని రతీబాన్పూర్లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో సంభవించిన తొక్కిసలాటలో ఇప్పటిదాకా 80 మంది అసూలు బాశారు. మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియగానే భక్తులు ఒక్కసారిగా గుంపులుగా వెళ్లారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం వాటిల్లింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఇటా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. కాగా దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనపై విచారణకు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో నిత్యావసర సరుకుల భారం తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా అధికారులు వేగంగా పనిచేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు తెలిపారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేయడం ఒక విధానమైతే, తక్షణం ప్రజల కష్టాలు తీర్చేందుకు రహదారులపై గుంతలు పూడ్చడం, వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై దృష్టి సారించాలని సూచించారు. నిత్యావసర సరుకుల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలపై వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖల అధికారులు మంత్రులతో సమీక్షించారు. బియ్యం, కందిపప్పు, టమాటో, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల తన కూతురు కిడ్నాప్కు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసిందని, దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారని అన్నారు. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారని, అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. గత 5 ఏళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదని, ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలని కోరారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆడపిల్లలు అదృశ్యంపైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తామని, పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించుకోవాలనే అంశంపై క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ పర్యటన పూర్తయ్యేలా సహకరించాలని అక్కడ యువతని కోరారు. తీరం కోత అంశాలపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందని, ఎక్కువ మంది తెలుగు వాళ్లు విదేశాల్లో ప్రస్తుతం సీఈఓలుగా ఉన్నారని, మన దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన యువత ప్రతిభను ఎక్కడే వినియోగించుకునేలా అవకాశాలు కల్పించాలని, శాస్త్రీయ పరిశోధనలు ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు, తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు మన సరైన ఇట్లా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమన్నారు. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోయి వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు, ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీసు వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నాం పట్టుకున్నా నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పాను, నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాం అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారు కూడా అభినందించారు, విజయవాడ కమిషనర్ పోలీస్ గారు. సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైన కదా, దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు తెలుగు ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఉన్నతి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమాధానం, ఒక సెల్ ఏదైనా కావాలా, స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం. ఇప్పుడు ఒక చిన్న విరామం. అబ్బా, లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా, అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం? ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
తిరిగి వార్తలకి స్వాగతం. ఒక్క రోజులోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 95% పూర్తి చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఒక్క రోజులో సచివాలయ ఉద్యోగులు నేరుగా ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించారన్నారు. పోలింగ్కు ముందు సచివాలయాల వద్ద పంపిణీ చేసిన పెన్షన్కు వెళ్లి వడగాల్పులు తట్టుకోలేక 34 మంది వృద్ధులు మరణించారని, ముమ్మాటికి అవి జగన్ ప్రభుత్వ హత్యలేనని రుజువయ్యాయన్నారు. ప్రజలను రక్షించే రాజధర్మాన్ని విస్మరించి వృద్ధుల మరణాలకు కారకుడైన జగన్ రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదని పేర్కొన్నారు. పర్వాలా మళ్ళీ ఎదురు 12,50,000 కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. అంటే అప్పుని తీర్చాలి, అప్పు మీద వడ్డీని కట్టాలి, మళ్ళీ ప్రజలకి డెవలప్మెంట్ వెల్ఫేర్ చేయాలి. మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 4,400 కోట్ల రూపాయలు ఈవేళ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి మరి ఈవేళ కేటాయించారని అంటే, ఒక్క రోజులోనే వాళ్ళకి అందజేశారనంటే ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పట్ల అన్న మాటను నిలబెట్టి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాహుల్ గాంధీ హిందూ సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఢిల్లీ నుండి ఈ మేరకు మంత్రి వీడియో విడుదల చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా లోక్సభలో ఉండవలసినటువంటి వ్యక్తికి, ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడిన యావత్ భారతదేశంలో 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కులను ఓచకోత కోసిన వారు పార్లమెంట్లో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందువులు అందరూ అసత్యమాడుతూ హింసకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలతో దేశంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. రాహుల్ గాంధీ వెంటనే భారతదేశానికి హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలని పురంధరేశ్వరి డిమాండ్ చేశారు. ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఈరోజు మంగళగిరిలో నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజా దర్బార్కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు ఉండవల్లి నివాసంలో యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలను వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరి వినతులను స్వీకరిస్తున్న మంత్రి వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలపై సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలను జారీ చేస్తున్నారు. దీంతో బాధిత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీ తరపున సి రామచంద్రయ్య ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో శాసనసభ కమిటీ మందిరంలో రామచంద్రయ్యను శాసనమండలి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుభవం దృష్ట్యా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిజం చేస్తానన్నారు.
శాసనసభ్యుల కోటాలో శాసనమండలిలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో శాసనసభ కమిటీ హాల్లో జనసేన పార్టీ తరపున పిడుగు హరిప్రసాద్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు నామినేషన్లు స్వీకరించారు. కూటమి ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, పయ్యావుల కేశవ్, ఎన్ఎండి ఫరూక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధిగా అర్థవంతమైన చర్చలకు తన వంతు పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యల పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. ఇంతకాలం లద్దాఖ్లో భారత సైన్యం యుద్ధ విన్యాసాలు చేస్తుండగా అమరులైన జవాన్ల పార్థివ దేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన ముత్తుమల రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కాలువపల్లిలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. సైనిక విన్యాసాలు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో రామకృష్ణారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోగా అక్కడి నుండి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కాలువపల్లికి పార్థివ దేహాన్ని తీసుకువచ్చారు. రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు అందరూ నివాళులర్పించారు. ఆత్మీయుల అశ్రు నయనాల మధ్య గ్రామస్తులందరూ తరలిరాగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెద్దలూరు ఎమ్మెల్యే ఎం అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమరవీరుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన రామకృష్ణారెడ్డి త్యాగం మరువలేనిదన్నారు. కాగా రామకృష్ణారెడ్డి తండ్రి రామస్వామిరెడ్డి కూడా ఇండియన్ ఆర్మీలో జవాన్గా పనిచేశారు. రబ్బర్ బుల్లెట్ नहीं होता वो कार्ट्रिज మళ్ళీ జమ చేయాలి. విధి నిర్వహణలో దేశానికి సేవ చేస్తూ అతని ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఆ అమర జవానికి నేను అతనికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రామకృష్ణారెడ్డి గారు ఆయన దేశం పట్ల ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక సైనికుడు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా నేను డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్తో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి వారి కుటుంబాలకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందేటట్టు నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మంది ఈరోజు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అటువంటి ఈ ప్రాంతంలో వారికి సంబంధించి ఏ మేలులైతే చేస్తే ఇక్కడ బాగుంటుందో అది కూడా నేను. ఆదాయ పన్ను చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయపు పన్ను రిటర్న్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్ను చెల్లింపులపై అపోహలు, అనుమానాలు ఉంటాయని వాటిని నివృత్తి చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సెమినార్ను ఏర్పాటు చేశామన్నారు. పన్నులు చెల్లించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. Helping us with an awareness program regarding income tax returns to be filed by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So this kind of awareness programs will be very helpful for our railway employees, and I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. Railway employees and ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొరుకుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఆగస్టు 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు టెట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్ 1A SGT టీచర్లకు, పేపర్ 1B ప్రత్యేక విద్యా SGT టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్ 2B ప్రత్యేక విద్యా స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. సిలబస్, పరీక్షా విధానం తదితర వివరాలను నోటిఫికేషన్లో పేర్కొంది. టెట్ దరఖాస్తు రుసుమును ఈ నెల 3వ తేదీ నుండి 16వ తేదీ వరకు, దరఖాస్తుల సమర్పణకు 4వ తేదీ నుండి 17వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్ నమూనా పరీక్షలకు 16వ తేదీ నుండి ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25వ తేదీ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలు ఆగస్టు 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం ప్రాథమిక కీని ఆగస్టు 10వ తేదీన, తుది కీని 25వ తేదీన విడుదల చేస్తారు. ఆగస్టు 30న టెట్ ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం ఢిల్లీలో నేడు జరిగింది. 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో మిత్రపక్ష ఎంపీలతో మోదీ కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశం నేపథ్యంలో హాల్లోనికి వచ్చిన మోదీకి ఎంపీలంతా ఘన స్వాగతం పలికారు. అనంతరం 3వసారి అధికారం చేపట్టిన తరువాత తొలి పార్లమెంటరీ సమావేశం కావడంతో ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. పార్లమెంటు సమావేశాలకు ఎంపీలంతా ఖచ్చితంగా హాజరు కావాలని, దేశ సేవ ప్రథమ కర్తవ్యమని మోదీ వారికి సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది దేశానికి సేవ చేయడం కోసమేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత భారత్ సాధ్యమవుతుందన్నారు. పార్లమెంట్లో మిత్రపక్ష నేత రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై ఆయన విమర్శించారు. అలాగే స్పీకర్ని కూడా రాహుల్ గాంధీ వ్యతిరేకించడాన్ని ఆయన ఖండించారు. एनडीए के जितने भी नेता हैं और सदस्यों की ओर से आदरणीय प्रधानमंत्री जी को ऐतिहासिक तीसरी बार प्रधानमंत्री बनने पर फूलमाला के साथ अभिनंदन स्वागत किया गया, क्योंकि ये पहला बैठक था और हमारे पास हाउस का जो बिजनेस है राज्यसभा लोकसभा का एक सीमित है. राष्ट्रपति जी का अभिभाषण पर चर्चा ही था और ओथ एंड एफर्मेशन. దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఈశాన్య వాయువ్య తూర్పు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా అన్ని చోట్ల ఇలాగే ఉంటుందని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఒక ప్రకటనలో తెలిపారు. జులైలో దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 28.04 సెంటీమీటర్లు కాగా ఈసారి అంతకుమించి వానలు పడతాయని చెప్పారు. పశ్చిమ హిమాలయాల్లో, మధ్య భారతంలో వరదలు సంభవించే అవకాశాలు ఎక్కువన్నారు. గోదావరి, మహానది బేసిన్లలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.